అది చాలా ప్రాబ్లమ్స్ ఉండేది కదా. టెన్షన్. ఒక సాటు ఎక్స్టెండ్ చేయాలా, ఒక సాటు తగ్గించాలంటే ఈజీగా తగ్గించవచ్చు. ఎక్స్టెండ్ చేయాలంటే మళ్ళీ అన్నిటిని వెతకాలి కదా. అదే ఇప్పుడు అలా కాదుగా, టక్ టక్ అంటున్నారు, టక్ టక్ వచ్చి కొట్టేస్తున్నారు. అదే మాకు అలా కాదుగా. అందువల్ల మాకు రాత్రి పగలు లేదు. మేము పడుకునేది అంతా కూడా, ఇది ఎడిటింగ్ టేబుల్ అనుకోండి, ఎడిటింగ్ టేబుల్, ఇది చైరు, మాకు వెనక 2 అడుగులు ఉంటుంది. ఓకే, చైర్ తోసానికి లెంత్గా ఉంది, అందులో మేము పడుకుంటాం. నేను అలా చేసిన పిక్చర్స్ ఎన్ని, అందులో తెలుగు పిక్చర్స్ చాలా చేశాను. అదే లెక్కలు లేవు, లెక్కలు లేవు, లెక్కలు లేవు. మా లైఫ్ వేరే టైప్, ఆ టైప్ వేరు. 79 దాకా, తర్వాత 80, 85 దాకా నేను చేస్తూనే ఉన్నాను. తర్వాత ప్రొడ్యూసర్ అయ్యాను. ప్రొడ్యూసర్ అయ్యాను. అదృష్టాన్ని నమ్ముతారండి మీరు? లేదండి, మీ కష్టానికి తగిన ఫలితం. నేను ఒకటే నమ్ముతాను, టైము అది ఇది అని నమ్మను. దేవుడు నేను మీకు ఇవ్వాల్సిన అన్నీ ఇచ్చి పంపిస్తున్నాను, నీకు ఏమి ఇవ్వాలో అన్నీ ఇచ్చేసాను, దాన్ని పెట్టుకుని నువ్వు ఏం చేస్తున్నావో దానికి తగిన ఫలితాన్ని నువ్వు అనుభవిస్తావు. కరెక్ట్. ఇది తప్ప వేరేం లేదు. నా వ్యూ పాయింట్ ఇది. అదే అద్భుతంగా చెప్పారండి. వేరేం లేదు. రోజు లెక్కలు చూస్తాను, ఆయనకేం పని లేదా? నువ్వు ఏం రాస్తున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు రాసుకుంటున్నాడు ఆయన. అదే అదే తప్పండి. సార్, మీ అనుభవాలన్నీ ఒక పుస్తకంగా ఉంటే బాగుండేది కదా. రాశాను, తెలుగు రాయపోతున్నానండి. త్వరలో తెలుగు రాస్తాను నేను. తెలుగులో మా ఆవిడ నేను 2 పుస్తకాలు రాశాం. ఒకటేమో నా లైఫ్ జీవితం, ఇంకో ఏమో మా తిరువల్లూరు గురించి. మా ఆవిడ ఏం చేస్తుందంటే, మా ఆవిడ ఇంకోటి ఏంటంటే, నేను తెలుగు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. అట్లాగా? తమిళు, ఆవిడ తెలుగు. మా లైఫ్ చూడండి, తెలుగు నాకు ఎలా ఉంది చూడండి. నా జీవితంలో ఆవిడ లేకపోతే నాకు వేరే జీవితం అది. అదే దాన్ని మీద థీసిస్ చేశారట మీ మిస్సెస్, తెలిసింది నాకు. థీసిస్ చేశారట కదా. అవునండి, అవునండి, అవునండి. ఆయన ఆవిడ తిరువల్లూరు గురించిను, నాట్ ఓన్లీ తిరువల్లూర్, ఆయనలాగా చాలామంది ఉన్నారని చెప్పి కమెంట్ చేసి రాసింది. ఇది వందకు ఎవరు రాయలేదు అలాగా. అది తెలుగులో కావాలండి ఆ బుక్. నిజంగా చెప్పాలంటే బుక్ నేను ఏం చేస్తానంటే తెలుగులో త్వరలో పంపిస్తాను. నేను ట్రాన్స్లేషన్ చేసి పంపిస్తాను. మళ్ళీ తెలుగులో చేయవలసిన ఇంకా ఉన్నాయి. తమిళన్నా తక్కువ, నాకు తెలుగు ఇంకా ఎక్కువ చేసి పంపించాలి. మా వాడు రాజేంద్ర కుమార్ ఉన్నాడు, రైటర్ అక్కడ. ఆయన అడుగుతుండేవారు, ఏమండి చెప్పండి నేను ఆ మహాభాగ్యం నాకేమండి సార్. నేను నిజంగా, ఎందుకంటే అది నాకు బాగా చేయాలని ఉంటుంది తెలుగులో. నాకు ఇప్పుడు దాకా ఉన్న దాంట్లో చాలా గొప్ప విషయం ఏంటంటే, సినిమా ఫస్ట్ జనరేషన్ దగ్గర నుంచి ఇప్పుడు ఉన్న జనరేషన్ దాకా ఉంటున్నా నేను. ఇది ఈ భాగ్యం ఎవరికి ఉండదు నిజంగా చెప్పాలంటే. ఇంత ఎక్స్పీరియన్స్, వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ అనేది 68 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎవరికి ఉంటుందండి? నాగయ్య గారు చాలా ధర్మాలు చేసే మనిషి, ఎంత కష్టపడి తెచ్చారు ఆయన. మీ పుస్తకం కంపల్సరీగా తెలుగులో ఉండాలండి. ఎందుకంటే తెలుగుతో మీకు ఉన్న అనుబంధం దృష్ట్యా కూడా మీ జీవిత చరిత్ర అనేది తెలుగులో కంపల్సరీగా ఉండాలి. అది ఇంకోటండి, తెలుగు వాళ్ళు తమిళ్ మాట్లాడినట్టు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మాట్లాడలేరండి. కరెక్ట్. ఇప్పుడు కన్నమ్మ గారు మాట్లాడినట్టు, సావిత్రి మాట్లాడినట్టు లేదు, రంగారావు గారు మాట్లాడినట్టు. రంగారావు గారు మాట్లాడితే ఆ లాంగ్వేజ్ వేరేగా ఉంటుంది. ఓకే, డైలాగ్ లాగా ఉండదు, అది కలోకీలు ఉంటుంది. కలోకీలు రావడం కష్టం కదా. డైలాగ్ మాట్లాడతాం, రాసిచ్చిందని మాట్లాడడం వేరే, అది కలోకీగా మాట్లాడడం కాదు, గొప్పగా ఉంటుంది. భయపడతారు. ఒకటండి, ఎవరు ఏమైనా సెట్లో ఎవరు ఆర్టిస్ట్ ఉన్నారో దాన్ని బట్టే మీకు బాగా వస్తుంది. అంతే. అయ్యో వీడున్నాడా, వీడికంటే మనం బాగా చేయాలి, అయ్యో వాడున్నాడా, వాడికంటే మనం బాగా చేయాలని ఎప్పుడు వస్తుంది? మీకు ఎదుటి మనిషి ఉన్నాడు కాబట్టి వస్తుంది. అంతే. లేకపోతే తన పేరుని చెడిపేస్తారు కదా వాళ్ళు, వాళ్ళకంటే తక్కువ అని అనిపిస్తారు కదా. అందువల్ల నేను క్యారెక్టర్ సెలెక్ట్ చేసేదంతా కూడా సబ్జెక్టుకి తగిన క్యారెక్టర్ సెలెక్ట్ చేస్తాను, లేకపోతే వదలను నేను. ఇప్పుడు ఎడిటర్లు, ప్రొడ్యూసర్లుగా మారిన వాళ్ళు అసలు లేరు కదండి దాదాపు. ఇప్పుడు మామగారండి, ఒకటే చెప్తాను, మామగారు తీసుకుంటాం, కోటా శ్రీనివాసరావు బాబుమని తీసేసేయండి, ఆ సక్సెస్లో ఎంత డ్రాప్ అయిపోతుంది. చెప్తున్నాను నేను. మనకు తెలుసుకోవాలి ఇవన్నీ కూడా, సినిమా ఇచ్చేవాడు తెలుసుకోవాలి. కేఎస్ఆర్ దాస్ గారు గురించి చెప్పారు మీరు. కేఎస్ఆర్ దాస్ గారు నేను ఒకటే. అదే నేను మా కేఎస్ఆర్ దాస్ గారు నేను అంతా బిచ్చుగారును ఒక మనిషి ఉండేవారు, విశ్వనాథ ఆయన పేరు.
ఆయన మోడర్న్ థియేటర్స్ నుంచి వచ్చిన మనిషి. ఆయన దగ్గర నేర్చుకున్నదే ఈయన కేసర్ దాసు. భావనారాయణ ఉన్నారు కదండి, భావనారాయణ పిక్చర్ అన్ని డైరెక్ట్ చేసేది విచ్చుగారు. విట్లాచారికి కో డైరెక్టర్గా ఉండేది విచ్చుగారు. ఓకే. విట్లాచారికి ఈ విశ్వనాథ్ గారు, ఎస్టీ లాల్ గారు ఉన్నారు, ఎస్టీ లాల్ గారిని, వీళ్ళిద్దరు లేకపోతే ఆ పిక్చర్ వేరుగా ఉంటుంది. కరెక్ట్. ఆ పిక్చర్ వేరుగా ఉంటుంది. మనం రవి పేరేంటండి, నికాయ్సా, రవి నికాయ్సా, రవికాంత్ నికాయ్స్ అప్పుడు వచ్చిన కొత్త. అదే నకాయ్స్ గోల్డెన్ స్టూడియోలో షూటింగ్ చేస్తున్నాం. పులియూరు గోవిందని ఒకడు ఉన్నాడు, ఆయన పర్మనెంట్ విట్లాచారి గారికి. అనిమల్స్ కావాలంటే ఆయనే. ఓకే. ఏమంటే సింహం పక్కన మీరు నిలవచ్చు, అది ఏం చేయదు మిమ్మల్ని, అలా చూస్తుంటుంది. అది చిన్న చిట్ట 4 తీసుకొచ్చాడు. దాంతో కాంతారావు గారు ఫైట్ తీయపోతున్నారు. ఈడు నిగాష్ గారు ఆయన విట్లాచారి చెప్తున్నారు, ఏమంటే అది ఓపెన్ చేస్తే కొంచెం మాదిరిగా ఉంటుంది, డూప్ ఉన్నవాడు తెలుసు ఇలా చేయాలని. ఆడు డూపు కాంతారావు గారికి, ఆడికి తెలుసండి, మీరు కొంచెం జాగ్రత్త అండి అన్నాడు. అదేముంది, కెమెరా వెనక ఉన్నాను నేను ఎక్కడ అన్నాడు. సరే జాగ్రత్త అండి, ఎస్ యాక్షన్. పులియూరు పోయిందని ఓపెన్ అన్నాడు. ఓపెన్ చేశాడు. భర్ర 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 అటు వచ్చింది, ఫైటర్ అటు ఇటు చేస్తున్నాడు. సరే కట్ అన్నారు. కెమెరా దగ్గర ఆయన కనపడలే. స్టూడియో గోడ ఉంది చూడండి, అక్కడ కూర్చున్న పైన చూసేవండి. ధైర్యంగా ఉండాలి కెమెరా మనకి. ఆ విచ్చుగారు అనే మనిషి అండి, చాలా గొప్ప మనిషి. ఆయన గురించి చెప్పేదానికి మనుషులు లేరు, నేను తప్ప ఇంకెవరు. అదే ఆయనండి మాస్క్ సాటు కింగ్ అండి. అదే కింగ్. విట్లాచారి పిక్చర్లో మాస్క్ సాట్ లేకుండా ఉంటుందా? అందులో కింగ్ ఆయన. బట్ ఎన్ని మాస్క్ సాటు తీసినా అన్ని వెరైటీగా ఉంటుంది. అదిలో ఆయన విచ్చుగారు కెమెరా తెలిసిన మనిషి, ఎడిటింగ్ తెలిసిన మనిషి. ఎక్కడైనండి ఆయన? ఇక్కడ చెన్నై సేలం మోడర్న్ థియేటర్స్లో రెడీ అయ్యి వచ్చిన మనిషి, చాలా గొప్ప మనిషి. ఎస్ఎస్ లాల్ గారు మోడర్న్ కొంచెం వెరైటీ, ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్కి వచ్చిన మనిషి. వీళ్ళు కొంచెం ఓల్డ్ మనిషి కదా, ఆయన వచ్చి చెప్తున్నాను. ఒక్కొక్కరు తెలుసుకోవాలి కదా, ఇదన్నీ చెప్పేదానికి మనుషులు లేరు. అందువల్ల ఇప్పుడు జంతు ప్రపంచం ఏదో సినిమా ఉంది కదండి, అది మీరు ఒకటి చేసినట్టున్నారు కదా. ఇది నేనే చేశాను, మీరు ఒకటి చేసేది కాదు. అదే మీకు వెంకటనారాయణ అని చెప్పేసి విజయవాడ డిస్ట్రిబ్యూటర్, ఆయన కొడుకు నాగేశ్వరరావు, మేమంతా ఒకటి. అదే నాగేశ్వరరావు ఏం చేస్తాడంటే మెల్లిగా వచ్చి నన్ను కనుక్కుంటాడు, ఏ పిక్చర్ బాగుంది ఏంటన్నది, దాన్ని బట్టి బిజినెస్ చేస్తుంటాడు.